యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు. ఆయన కృప నిరంతరముండును గాక. ఆయన కృప నిరంతరం మన అందరి పట్ల చూపును గాక. మన ప్రాంతం పట్ల, రాష్ట్రం పట్ల, దేశం పట్ల నిరంతరం కృప చూపును గాక. హల్లెలూయా. ఏకాత్మ కలిగి, ఏకభావం కలిగి ఎక్కడైతే ప్రార్థన చేస్తూ ఉంటారో అక్కడ లేదా ఆ విషయమై ప్రభు కార్యాలు జరిగించేది దేవుడు కనుక మీరంతా తప్పకుండా ప్రార్థనా వీళ్ళు సమావేశంలో పాలు పొంది దేవుని ఆశీర్వాదాలు పొందాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నా. ఆ ప్రార్థనా వీళ్ళ సమావేశం ప్రభు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించినట్లుగా అందరం స్తోత్రం చెబుదామా? బిగరగా స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. కొంచెం ముందు జరగవచ్చు కదా, స్థలం లేకుండా, ఖాళీ లేకుండా మీరు కూడా జరగవచ్చు కదా. మీరు అటు జరగండి, జరగండి, ముందు జరగండి. మీరే ముందుకి, ఖాళీ ఉంచమాకండి, ముందు జరగండి. అలాని కూర్చోబెట్టు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ సెమినార్ గోరంట్లలో జరుగుతూ ఉంది. ప్రభు దీవెనకరంగా జరిగిస్తున్నందుకు స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి గురువారం రోజున మందిరంలో ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంది. పాలు పొంది దేవుని ఆశీర్వాదాలు పొందాలని ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. హల్లెలూయా. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని విందాం. వచ్చిన వారంతా జాగ్రత్తగా దేవుని మాటలు, డబల్ వాయిస్ వస్తుంది చూడు, వినాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నా. తగ్గించి. హల్లెలూయా. చెప్దాం అందరం చేతులెత్తి, చేతులు ఊపుతూ హల్లెలూయా. అపోస్తుల కార్యములు తీసారా? అపోస్తులుల కార్యములు 10వ అధ్యాయం. ముప్పై 8వ వచనం
నేను చదువుతాను, చూడండి, అందరు తీసి చూడండి. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెననున్నదియే. దేవుడు ఆయనకు తోడై ఉండెను కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరుచుచు సంచరించుచుండెను. అందరం చదువుదామా ఇప్పుడు? దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించనున్నదియే. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. యేసయ్యకు మహిమ కలుగునుగాక. కృపాసత్య సంపూర్ణునిగా శరీరధారిగా నజరేయుడైన యేసయ్య ఈ లోకములో సంచరిస్తూ ఉన్న రోజుల్లో ఆయన చేసిన కార్యాలు కళ్ళతో చూసి అనుభవరూపకంగా తెలియజేసిన మాటలు మనం చదువుకున్నాం. ఆ వాక్యంలో గమనిస్తే నజరేయుడైన యేసయ్య ఈ లోకంలో సంచరించారు. ఎలా సంచరించారు అనంటే ఆయన మేలు చేయుచు సంచరించారు. మేలు చేయుచు సంచరించారు. యేసు ప్రభువారు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నారు. ఆ కొద్ది కాలం ఈ సంవత్సరంలో ఈ లోకములో ఆయన సంచరించిన ఆ కొద్ది సంవత్సరాలలో ఆయన పరిచర్య చేసింది 3.5 సంవత్సరాలు. ఆ 3.5 సంవత్సరాలలో అందరికీ మేలే చేశాడు, కానీ కీడు ఆయన ఎవరికి చేయలే. ఆ రోజుల్లో ఆయన అందరికీ మేలే చేశాడు. ఈ రోజుల్లో కూడా యేసయ్య అందరికీ మేలే చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభుని నమ్మిన వారికి మేలే చేస్తున్నాడు. నమ్మని వారికి కూడా ఆయన మేలే చేస్తూ ఉన్నారు. దేవుడు నోటి మాటతో సృష్టిని కలుగు చేశాడు. సూర్యుని దేవుడే కలుగు చేశాడు. చంద్రుణ్ణి దేవుడే కలుగు చేశారు. ఆయనని నమ్ముకున్న వారి మీదే సూర్యుని ఆయన ఉదయింపజేయడం లేదు. ఆయనని నమ్ముకొనని వారి మీద కూడా సూర్యుడు ఉదయిస్తానే ఉన్నాడు. వర్షాన్ని కురిపించాడనుకో, ఆయనను నమ్మిన వారి పొలాల మీద లేదా పంటల మీద చాలా మీద మాత్రమే వర్షం కురిపించడం లేదు. నమ్మని వారి మీద కూడా ఆయన వారి పొలాల మీద కానీ పంటల మీద కానీ వర్షం కురిపిస్తానే ఉన్నాడు. అంటే భేదాభిప్రాయం అనేది ఏమీ లేకుండా యేసు ప్రభువారు మేలే చేస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో మేలే చేశారు, ఈ రోజుల్లో కూడా మేలే చేశారు.
ఆయన ఎవరికి ఏ రోజు కీడు అనేది చేయలేదు. ఏ రోజు ఎప్పుడు ఆయన కీడు అనేది చేయలేదండి. ఆయన చేసినంత మేలే. అందుకని అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయన మేలు చేయుచు సంచరించుచుండెను. ఆయన సంచరించిన కాలమంతా మేలే చేశాడు. యేసయ్య మేలే చేశాడు. యేసయ్య ఎవరికి కీడు చేయలేదు. అయినా యేసయ్యకి ఎవరైనా మేలు చేశారా? ఆలోచన చేయండి. యేసయ్యకి ఎవరైనా మేలు చేశారంటే ఎవరు మేలు చేయలేదు. యేసు ప్రభు ఏ రోజైనా సరే ఆయన మేలే చేసే దేవుడు. అందుకు యేసయ్యకి స్తోత్రం చెబుదామా? బిగ్గరగా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇంకను ఆయన మేలు చేయునుగాక. ఇంకను అందరికీ మేలే చేయునుగాక. హల్లెలూయా. 103వ కీర్తన 5వ చరణం ఒకసారి గమనించండి. 103వ కీర్తన 5వ చరణం చూడండి. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము కొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. ఆయన మేలే చేస్తూ ఉండే దేవుడు. అంత మాత్రమే కాకుండా ఆయన మేలుతో ఒక్కొక్కరి హృదయం తృప్తిపరుస్తూనే ఉన్నాడు. ఈ రోజున ఆయన సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి ఆయన నిశ్చయముగా నీ హృదయాన్ని మేలుతో తృప్తిపరుచునుగాక. మేలుతో ఆయన తృప్తిపరుచునుగాక. ప్రతి ఒక్కరికి ఆయన మేలే చేస్తారు. ఆ మేలుతోనే ప్రతి ఒక్కరి హృదయాన్ని ఆయన తృప్తిపరుస్తానే ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఎంత మంచి దేవుడో, ఎంత దయగలిగిన మహనీయుడో ఒకసారి మన వ్యక్తిగత జీవితాలలో మనం గుర్తెరగలిగిన ఆ స్థితిలోనికి రావాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నా. ఆయన మేలే చేశారు. మేలుతోనే హృదయాన్ని తృప్తిపరుస్తూనే ఉన్నాడు. అందుకని ఆయన ఏమంటారు తెలిసిన చూడండి. యెషయా పుస్తకం 1వ అధ్యాయం 17వ వచనం. యెషయా పుస్తకం 1వ అధ్యాయం 17వ వచనం. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనండి. ఆ మాట గమనించండి. ఇక్కడ కీడు చేయడం మానండి, మేలు చేయడం నేర్చుకొనండి. యేసు ప్రభుని నమ్మిన బిడ్డలు ఎలా మారాలయ్యానంటే, ఆయన నమ్మి నడిపించబడుతున్న ప్రతి ఒక్కరూ ఏ అనుభవాల్లోనికి రావాలి అని దేవుని వాక్యం కోరుకుంటుంది అని అంటే ఏమండి, కీడు చెయ్యడం అనేది మానాలి. యేసు నామములో ఆ కార్యం జరిగించునుగాక. ప్రతి ఒక్కరూ ఏమండి, ఎవరైనా సరే, వారు సేవకులైనా సరే, విశ్వాసులైనా సరే, ఏ స్థితిలోనికి రావాలయ్యానంటే కీడు అనేది చేయడం మానుకోవాలి. అట్టి కృప ప్రభు దయచేయునుగాక. బాగున్నదాన్ని కదిలించమాక. ఇంతకుముందు బాగానే ఉంది, పాడు చేసావు. కీడు చేయడం మానాలి. తర్వాత మేలు చేయుట నేర్చుకోవాలి. అట్టి కృప ప్రభు దయచేయునుగాక. బాగా గమనించండి. మీకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటా ఏంటంటే, మనిషికి కళ్ళు ఇవ్వబడ్డాయి, నోరు ఇవ్వబడింది, నోట్లో పళ్ళు, నోట్లో నాలుక ఇవ్వబడింది. ఇప్పుడు వస్తుంది డమ్మింగు. హల్లెలూయా. ఊరికి
ఊరికే చెయ్యి పెట్టి తిప్పుతా ఉండమాక. హల్లెలూయా. చెయ్యి తీసే. కాళ్ళు, చేతులు, గుండె, ఊపిరితిత్తులు, ప్రతి అవయవం గమనించండి. దేవుడు ప్రతిదీ ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? చెప్పండి గట్టిగా. ఇచ్చాడా లేదా? తలలో చిన్న మెదడు పెట్టాడు, పెద్ద మెదడు పెట్టాడు. అర్థమవుతుందా? అయితే అదే సమయంలో గమనించండి, మేలు చేసేది కూడా ఇచ్చాడా? అక్కడ రాయబడిన మాట చూడండి. అది నేర్చుకునే స్వభావం. అది ప్రతి ఒక్కరూ నేర్చుకునే స్వభావం. అది ఇవ్వబడింది కాదు, అది నేర్చుకోవాలి. అది నేను నేర్చుకోవాలి, మీరు నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కీడు చేయడం మాని మేలు చేయడం నేర్చుకోవాలి అని రాయబడింది. అర్థమవుతుందండి? ఈ రోజున మనం గమనిస్తే రకరకాలవి నేర్చుకుంటా ఉంటారు. అర్థమవుతుందండి? ఏం నేర్చుకుంటారు? మనం మామూలుగా ఆలోచన చేసుకోగలిగితే దేవుని బిడ్డలారా, మనది ఏ రాష్ట్రం చెప్పండి? నోరు తెరవండి. ఇక్కడ ఎక్కువ ఏ భాష? తెలుగు భాష. అందరికీ తెలుగు వచ్చు. తెలుగు చాలు అనుకుంటారా? ఏం కావాలంటారు? ఇంగ్లీష్ కావాలి అంటారు. ఇంగ్లీష్ చాలు అంటారా? హిందీ కూడా కావాలి అంటారు. హిందీనే చాలంటారా? అరబిక్ కావాలి అంటారు. అదే చాలంటారా? చెప్పరామండి, చాలనరు. ఒక ఆయన అన్నాడు, నాకు 14 భాషలు వచ్చు అని. వచ్చి ఆ వ్యక్తి ఏమైనా మేలు చేశాడు అంటే మేలు చేయకుండానే చచ్చాడు. 14 భాషలు వచ్చి ఏం ప్రయోజనం? అర్థమవుతుందా? మంచిదే, నేర్చుకోండి, తప్పేమీ లేదు. అయితే నువ్వు భాషలు, ఈ లోకంలో భాషలు నేర్చుకున్నా నేర్చుకోకపోయినా, ఇంకా మీరు గమనించండి, సెల్ ఫోన్ వాడు ఎంత బాగా నేర్చుకుంటారో, అర్థమవుతుందా? మాట్లాడడం కూడా ఎంత బాగా నేర్చుకుంటారో పక్క మనిషికి కూడా వినపడదన్నమాట. అనుభవం. ఇది ఇక్కడే ఉంటారు, ఇక్కడ పక్కలోని మనిషి ఉన్నా ఈ మనిషి మాట్లాడే మాటలు పక్క మనిషికి వినపడవు. ఇద్దరు మాట్లాడుతూనే ఉంటారు. మరలా అంత ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే అంత బాగా నేర్చుకున్నారనమాట. అర్థమవుతుంది? ఫోన్ వాడడము నేర్చుకున్నారు, ఫోన్ మాట్లాడడం కూడా చెప్పండి నేర్చుకుంటూనే ఉన్నారు. ఇంకా లోకములో ఏమేమైతే ఉన్నాయో అవన్నీ నేర్చుకోవాలన్న తపనైతే ఉంది. కానీ దేవుని బిడలంగా దేవుడు మనకు అనుగ్రహించిన ప్రేమ లేఖలో వ్రాయబడిన ఆ సత్యం నీ వ్యక్తిగత జీవితంలో గుర్తెరిగి అది నేర్చుకోగలిగిన స్థితిలోనికి రాగలుగుతూ ఉన్నావా? బైబిల్లో వ్రాయబడిన మాట చూడండి, కీడు చేయుట చెప్పండి మానండి, మేలు చేయడం నేర్చుకోండి. ఈ మధ్య కొంతమంది కరాటే నేర్చుకుంటున్నారు, కొంతమంది కుంఫు నేర్చుకుంటున్నారు, భరతనాట్యం నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, తర్వాత ఏమండి రకరకాలుగా నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా? అయితే దేవుని బిడ్డలుగా మనం మేలు చేయడం నేర్చుకొందుము గాక. ఆ కృప ప్రభు నిశ్చయముగా దయచేయును గాక. హల్లెలూయా. ఇంకొక మాట కూడా చూడండి, 34వ కీర్తన 14వ చరణం. 34వ కీర్తన 14వ చరణం. కీడు చేయుట మాని మేలు చేయుము. ఏం చేయాలి చెప్పండి? కీడు చేయటం మానకుండా కాదు. కొంతమంది చూడండి, ఓ ప్రక్క కీడు చేస్తూనే ఉంటారు, ఇంకో ప్రక్క ఏమండి మేలు చేస్తూనే ఉంటారు. నచ్చినోడికి నచ్చిన వాళ్ళకి మేలు చేస్తూ ఉంటారు. ఇంకొంతమందికి ఏమో కీడు చేస్తూనే ఉంటారు. ఓ ప్రక్క కీడు, ఓ ప్రక్క
మేలుకి అది అవసరమైంది. అక్కడ రాయబడిన మాట చూడండి, కీడు చేయడం మాని మేలు చేయడం నువ్వు నేర్చుకోవాలి, మేలు చేయగలగాలి. కీడు చేయడం మానకుండా మేలు చేస్తే ఏం ప్రయోజనం? ఇప్పుడు చూడండి, ఓ వ్యక్తి మామూలుగా ధర్మశాస్త్రం ప్రకారం అయితే 10 ఆజ్ఞలు, కొత్త నిబంధనలు అయితే వాటిని దేవుడు ఏం చేశాడు? 2 ఆజ్ఞలుగా చేశాడు. ఇప్పుడు ఒక ఆజ్ఞ నేను పాటిస్తాను, ఇంకొక ఆజ్ఞ నాకు అవసరం లేదు అంటే సరిపోద్దా? నోరెవరేమండి? ప్రతి విషయంలో నేను పవిత్రంగానే బ్రతుకుతా ఉన్నాను, అదొక్కటి తప్ప ఏది? నోరు తెరవమండి. పాపం చేయడం తప్ప, అక్రమ సంబంధం తప్ప నాలో ఇంకొక పొరపాటే లేదు అని అంటే ఈ వ్యక్తి పరిశుద్ధుడు అంటారా, పాపి అంటారా? ఆ వ్యక్తిని ఏమంటారు? నోరు తెరవరేమండి. బొక్కావాని తైలములో పడితే ఏమవుతుంది? నోరు తెరవరేమండి. అంత కొంచెం నిప్పు ఇంతే, ఒక అగ్గి పొల్లే ఎంత తగలబెడుతుందంట? అడవిని మొత్తం తగలబెడుతుంది, అరణ్యాన్ని మొత్తం తగలబెడుతుంది. ఇంతదే నిప్పు. అర్థమవుతుందా? గమనించని దేవుని బిడ్డలారు, అందుకని అక్కడ రాయబడిన మాట, కీడు చేయుట మాని ఏం చేయాలి? మేలు చేయుదము గాక, అట్టి కృప ప్రభువు దయచేయును గాక. ఇది చేయడంలే చాలా మంది, ఇది నేర్చుకోవడమేలే. ఏమండి, ఇలా బ్రతుకుదాము అన్న ఆలోచన కూడా చాలా మందికి రాదు. ఒకవేళ ఏమండి మనస్సాక్షి గద్దిస్తూ ఉన్నా, నిన్ను హెచ్చరిస్తూ ఉన్నా అలాగే నడిపించబడతా ఉంటాం. కానీ కీడు చేయడం మానం, మేలు చెప్పండి ఓ ప్రక్క చేస్తూ ఉంటాం. ఇది మాత్రం మానం, ఇది మాత్రం చేస్తూనే ఉంటాం. దానివల్ల ఉపయోగం అనేది ఏమీ ఉండదు ప్రియ దేవుని బిడ్డలారా. అర్థమవుతుందా? అన్ని విషయాల్లో నేను పరిశుద్ధంగా బ్రతికానండి, ఈ ఒక్క విషయంలో తప్పు ఉందండి అని అంటే నేను తీసుకుని పరలోకంలో పెడతాడు యేసయ్య? చెప్పరామండి, పెడతాడా? అందుకని నా మాట విని దేవుని మాట కాస్త జాగ్రత్తగా ఆలకించుదురుగాక. కీడు చేయడం మానండి. అప్పుడు ఏం చేయాలి? మేలు చేయి, దానికి తగిన ప్రతిఫలం నా ప్రభు దయచేయును గాక. హల్లెలూయా. మనందరికీ బాగా పరిచయం ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనానికి మనం వెళ్ళగలిగితే అక్కడ రాయబడిన మాట తెలిసిన, హేబేలు కూడా మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టును, కయ్యూను అర్పణను. అబ్బా గమనించండి, అక్కడ ఇద్దరు అన్నదమ్ములే. ఒక వ్యక్తి ఏమో దేవుడు ఏం చేస్తే తెలిసిన, అతని అర్పణను లక్ష్య పెట్టాడు. ఇంకొక విషయం రాయబడిన మాట తెలిసిన, అతని అర్పణను లక్ష్య పెట్టలా. బాగా గమనించండి, అక్కడ మొదట ఎవరు అనంటే నీవు కావాలి దేవునికి, నీవిచ్చే కానుక కాదు ముఖ్యం. ఒకవేళ నువ్వు అనుకుంటావేమో, ఏమని, నేను 100 రూపాయలు ఇస్తున్నాను, 1000 రూపాయలు ఇస్తున్నాను, దశమ భాగం ఇస్తున్నాను, లేకపోతే మందిరంలో ఏ అవసరం ఉంటే అవసరాలన్నీ తీర్చేస్తున్నాను అని నువ్వు అనుకుంటా ఉన్నావేమో. అయితే దేవుడు నీ కానుకను కాదు ముందు చూసేది. ఎవరిని చూస్తారు ముందు? అక్కడ చూడండి, అతని అర్పణను. అంటే నీవు ఇచ్చే కానుక కంటే, నీవిచ్చే అర్పణ కంటే మొదట ఎవరు ముఖ్యం? నీవు ముఖ్యం. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని గుర్తెరుగుదురుగాక, ఆలోచన చేసుకుందురుగాక. నీవు ముఖ్యం.
ఆ తరువాత నీవిచ్చే కానుక, నీవిచ్చే అర్పణ. అర్థమవుతుందే? నేను ఎలా అయినా బ్రతుకుతాను, నా ఇష్టం అని అనుకుంటూ నువ్వు ఎంత దేవుని కోసం ఖర్చు పెట్టినా, దేవుని కోసం ఎంత ప్రాకులాడినా దాని ద్వారా ఉపయోగం అంటూ ఏమి ఉండదు ప్రియ దేవుని బిడ్డారా. కయ్యోనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు అని రాయబడి ఉంది. ఆ పరిస్థితుల్లో మనం గమనిస్తే ప్రియ దేవుని బిడ్డారా, ఆ కయ్యను అసూయపడి, మత్సరపడి, కోపపడి, పగ, ఈర్ష, ద్వేషం అన్ని ఉంచుకొని అలా తమ్ముడిని పొలానికి తీసుకుపోయి అక్కడ ఏం చేసేసాడు? చంపి పాతి పెట్టేసేసాడు. అరే నా తోబుట్టివే కదా, ఒకే రక్తం పంచుకొని పుట్టాం కదా, నా తమ్ముడే కదా, నా తమ్ముడు అంగీకరించాలే దేవుడు, నాది అంగీకరించకపోతే ఏమైంది? ఇప్పుడు ఈసారైనా అంగీకరించగలిగేటట్లుగా నా జీవితాన్ని మార్చుకుందాం, నా వ్యక్తిత్వాన్ని సరిచేసుకుందాం అన్న ఆలోచన అతనికి రాకపోగా అతని మనసులో అరే నా తమ్మునికి నేను మేలు చెయ్యాలి అన్న ఆ స్వభావం కూడా అతనిలో కనిపించకపోగా అతడు చేసిన పని ఏంటంటే చంపి పాతి పెట్టేసేసాడంట.